ఉదయాన్నే లేచిన తర్వాత కొంత సమయం ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి. ఒక్క చాప్టర్ అయినా. మీకు ఒక సొంత బైబిల్ ఉండాలి. అద్దె బైబిల్ కాదు మీకు కావాల్సింది. కొంతమంది, అరే బాబు బైబిల్ కొట్టరా ఒకసారి, నీకు లేదా బైబిల్? నాకు లేదండి, మా అబ్బాయి బైబిలేనండి, నా భార్య బైబిల్ అండి, ఆమె బాగా చదువుతుందండి, అన్ని మంచిగా చదువుకుంటుంది కాబట్టి ఆ బైబిల్ చదువుతాను. నీ భార్య బైబిల్, నీ భర్త బైబిల్ అక్కర్లా. ప్రతి ఒక్కడికి ఒక సొంత ప్లేట్ ఉంటుంది. ఉంటుందా? భోజనం తిన్నప్పుడు సొంత ప్లేట్ ఉంటుందా? మరి ఈ సొంత బైబిల్ ఎందుకు ఉండకూడదు నీకు? రోజు బైబిల్ చదవాలి. అనుదిన వాక్య ధ్యానం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని వాక్యం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి ఎలా ఉంది? వెలుగు అన్నాడు. దీపము అనే మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఓ పెద్ద ఫ్లడ్ లైట్ కాదట దీపం. ఫ్లడ్ లైట్లో నీకు కిలోమీటర్ దూరం కనబడుతూ ఉంటుంది దారి. దీపంలో ఎంత దూరం కనబడుతుంది తెలుసా? ద వెరీ నెక్స్ట్ స్టెప్ నీకు కనబడుతుంది. వాక్యాన్ని కూడా అలాగే పెట్టుకోవాలి మనం. అంతేగాని ఫ్లడ్ లైట్ లాగా సంవత్సరానికి సరిపడే వాక్యం ఈ వారంలో చదివేసి ఇంక మిగతా రోజులని ఇష్టానుసారి దిగడం కుదరదు. లెట్ ఇట్ బి ల్యాంప్ టు యువర్ ఫీట్ ఎవ్రీ డే. ఆ నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలంటే దేవుని వాక్యం ద్వారా నువ్వు గైడ్ చేయబడాలి. అందును బట్టి దేవుని వాక్యం దీపంగా పోల్చాడు. మిక్కుటమైన ప్రేమ, సహోదర ప్రేమలో మీరు ఎదగండి. దేవుని బిడ్డల్లో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నిష్కపటమైందై ఉండాలి. అలాంటి ప్రేమలో మనం ఎదగాలని కోరుతున్నాడు. ఆ ప్రేమ హృదయపూర్వకంగా ఏం చేయాలట? ప్రేమించాలి.